ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. క్రింది గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. వాటిలో సొంత వాక్యాలు కూడా రాయండి. ఫస్ట్ది, పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి. ఉదాహరణ, యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా. అర్థం, మనం స్వేచ్ఛగా మనలోని భావాలను చెప్పాలి. రెండవది, బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు. అర్థం, చౌక అంటే తక్కువ ధర. ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు ఇస్తుంది. ఇది సొంత వాక్యం. మూడవది, చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి. దీనికి అర్థం, అభ్యంతరం అంటే ఆటంకం. సొంత వాక్యం, మంచి పనికి ఆటంకం కలిగించకూడదు. నాలుగవ ప్రశ్న, చలి వేసినప్పుడు గొంగళి కప్పుకుంటాను. గొంగళి అంటే రగ్గు. శీతాకాలంలో రగ్గు చాలా అవసరం. సొంత వాక్యం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.